కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఏదైతే పెళ్లి జరిగినప్పుడు ఆ ఒక ఆడపిల్ల కట్నం కింద కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఎక్కడ కూడా ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమమే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. వాళ్ళకి ఏంటంటే పేద వర్గాల వాళ్లకు ఇది ఎంతో ఉపయోగపడేటువంటి కార్యక్రమం. 1,116 రూపాయలంటే ఒక సఫిషియంట్ అమౌంట్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేము ఇంకా ఒక తులం బంగారం ఎక్కువిస్తామని చెప్పి ఆడవాళ్ళని నమ్మించి ఓట్లయితే వేయించుకొని ప్రభుత్వానికి వచ్చిర్రు. వాళ్ళేమో చెక్కులు తీసుకునేటప్పుడు మా బంగారం ఏది, మరి బస్తీలనేమో అందరు అనుకుంటారు మీకు చెక్ వచ్చింది బంగారం వచ్చింది అంటారు, ఈడ చూస్తేనేమో బంగారం లేదు. ఎంఆర్ఓ గారికి కూడా చెప్పిన నేను, గవర్నమెంట్కు చెప్పండి, ఎందుకంటే ప్రజలు ఆతృతతో ఎదురు చూస్తారు. వాళ్ళేమో ఆశపడి అడిగేది కాదు, మీరు ఇస్తామన్నది. ఏదో ఆశపడి ఏది పడితే అది అడగాలనేటువంటి ఉద్దేశం వాళ్ళకి లేదు. ఎవరైతే ఆ పెళ్లి జరిగినటువంటి అమ్మాయి తల్లిదండ్రులకు కానీ వాళ్ళ కుటుంబాలకు కానీ ఆశపడి ఏది పడితే అది అడగాలన్న ఉద్దేశం కాదు. గవర్నమెంటే 1,16,000 ఏదైతే 1,116 రూపాయలు ఏవైతే కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అది అసలు భారతదేశంలో ఎక్కడ జరగదు. కానీ వీళ్ళు వచ్చి మభ్యపెట్టి వాళ్ళ ఓట్ల కోసం 20 మాసాల కింద తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి మరి వాళ్ళు అడుగుతారు. మేము ముంగట్ని అడిగిపించిననే తులం బంగారం మాకు ఖచ్చితంగా కావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. ఎందుకంటే మీరు చెప్పింది ఇవ్వాలి కంపల్సరీ, ఎందుకంటే మోసం చేసినట్టు అవుతుంది. మరి తప్పకుండా చేయాలని చెప్పి మాట. ఖజానాలో డబ్బులే లేవు, గవర్నమెంట్ పథకాలు ఎట్లా వీలైతే? ఖజానాలో డబ్బులు లేనప్పుడు ఎవడు ఇమ్మన్నాడు హామీ? వాళ్ళు అడిగినరా? ఎవరు పెట్టమన్నారు మేనిఫెస్టో? ఖజానా ఉన్నది ఎంత లేనిది ఎంత? మా 120 ఏళ్ళ అనుభవము, మా చరిత్ర మాకు అన్నీ తెలుసు, మేము ఏదైనా చేయగలుగుతాము అని చెప్పి మాట్లాడిన వాళ్ళు మరి ఆ విషయము వాళ్ళ దగ్గర పోయి చెప్పమని, ఆ ప్రజల దగ్గర పోయి మరి మాకు ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ఏది అని అడుగుతుంది. వాళ్ళకి చెప్పండి సమాధానం. అప్పులు చేసే గవర్నమెంట్ ఉన్నప్పుడు నీళ్ళకు కానీ కరెంటుకు కానీ సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కడన్నా లోటు ఉండేనా? యూరియా బస్తాల విషయంలో ఎక్కడన్నా లోటు ఉండేనా? లేదు కదా. కాబట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసినటువంటి కార్యక్రమాలు చాలా చేసినాం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మాకేదో కావాలని అడుగుతలేరు. కాబట్టి దయచేసి అది చేయవలసిందిగా ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఖచ్చితంగా జెండా మేమే ఎగరేస్తామని కాంగ్రెస్ ధీమా. ఇప్పుడు నేనేమంటున్నా, రేపు జరగబోయే ఎన్నికలు చూస్తారు కదా, ఎలక్షన్ ఆల్రెడీ దగ్గర పడుతున్నాయి. ఈ నోటిఫికేషన్ రావాలి ఎలక్షన్ కమిషన్ నుంచి, చూస్తారు. మీరు అన్ని హామీలు ఇచ్చింది కదా, తప్పకుండా ప్రజలు సమాధానం ఏంటో చూపిస్తారు. ఈ ఎలక్షన్ మీద కవిత ప్రభావం ఏ రకంగా? డెఫినెట్గా ఉంటుంది. రాజకీయాలలో ప్రతి అంశంలో కూడా ప్రభావితమయ్యేటువంటి చాలా ఉంటాయి. డెఫినెట్గా మీరు రేపు చూడవచ్చు.